జయంతి సందర్భంగా మంగళగిరిలో కేవీపీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగాం. ఆ పాదయాత్రలో ఆయన ప్రజా హృదయాలను కదిలించగలిగాడు. అజేయుడు అని ఆ రోజుల్లో రాజకీయ చాణక్యుడు అని, అతనికి ఓటమి లేదు అని అనిపించుకున్న చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ పార్టీ ఓడించగలిగిందంటే ఈ పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు తెలుసుకున్న ప్రజల కష్ట సుఖాలు, వాళ్ళకి దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన 108, దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన ఫ్రీ కరెంట్, ఉచిత విద్యుత్ రైతులకి, అదేవిధంగా అందరూ ప్రతి తల్లిదండ్రులు అప్పుల పాలయ్యేది సామాన్య కుటుంబీకులైతే పిల్లల చదువు కోసం. దాంట్లో నుంచి వచ్చిందే టోటల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రోగ్రాం. పాదయాత్రలో ఆయన ప్రజల కష్ట సుఖాలు దగ్గరుండి తెలుసుకొని వారితోటి మమేకమై కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ఆయన చేసిన కృషి గురించి మళ్ళీ మనం అందరం ఇంకొకసారి మననం చేసుకుందాం. ఇవే కాదు, పార్టీ నిర్మాణం పట్ల ఆయనకి ఎటువంటి నిబద్ధత ఉండేదంటే ఆయన ఏ ఒక్కటి ఆయన పేరుతోటి కానీ లేకపోతే ఆయన కుటుంబం సభ్యుల పేరుతోటి కానీ పెట్టుకోలేదు. అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు, లేకపోతే ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అన్నారు, లేకపోతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు. అంతే తప్ప ఏ ఒక్క క్షణం కూడా ఆయన దాని గురించి మాట్లాడలేదు. ఇంకొక 2 విషయాలు, ఇద్దరు పిసిసి ప్రెసిడెంట్ల అనుమతితోటి ఇంకొక 2 నిమిషాలు. ఒకసారి అప్పట్లో ఇయర్లీ బడ్జెట్ అని ఒకటి ఇస్తూ ఉండేవాళ్ళం. లాల్ బహదూర్ స్టేడియంలో ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ జరిగేది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ, దానికి ముఖ్యమైన నాయకులందరూ అటెండ్ అయ్యేవారు.